హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండ గంట సింబల్ టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా మా పెళ్లి రోజు పోలేరమ్మ తల్లి గుడికి వెళ్తామని వచ్చాము. కాకపోతే నేను చెప్పింది ఏంటంటే కామాపల్లి గుడి అని చెప్పాను. అక్కడికి బాగా గాలి తోటి వెళ్ళలేకపోయాం ఫ్రెండ్స్. అందుకని మా ఊర్లో ఉండే గుడి దగ్గరికే వచ్చాము. ఈ అమ్మవారు కూడా పోలేరమ్మ తల్లి, అమ్మవారిని ఊరేగిస్తున్నారు చూడండి. మీరు కూడా దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. చాలా సత్యం గల దేవత ఈ తల్లి, మా ఊర్లోనే ఉంది. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఒక ఇద్దరు ముగ్గురు నాకు కామెంట్ చేశారు, అక్క నువ్వెందుకు ఎక్కువ అమ్మవార్ల దగ్గరికి వెళ్తుంటావు, అమ్మవాళ్ళని ఎందుకు దేవుళ్ళ గురించి ఎక్కువ చెప్తావని నేను వాళ్ళ గురించి చెప్పాలనుకుంటున్నాను. సిస్టర్, అమ్మవారి దగ్గరికి ఎందుకు వెళ్తామంటే దేవుళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తాం? మన కష్ట సుఖాలు చెప్పుకోవడానికి, మన బాధలు తీర్చమ్మని అడగటానికి నేనైతే మాత్రం నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. కాబట్టి నాకు అనుకున్నవి జరుగుతాయని నాకు ఒక నమ్మకం అన్నమాట. ఆ నమ్మకం కోసం నేను నిలబెట్టుకోవాలని నేను వెళ్తుంటాను ఫ్రెండ్స్. నాకు ఇష్టం, పూజలు ఎక్కువ చేసుకుంటాను. నాకున్న దాంట్లోనే నేను పూజలు ఎక్కువ చేసుకుంటాను, దేవుళ్ళని ఎక్కువ ఇష్టపడుతుంటా. మీకు ఒక సంగతి తెలుసో లేదో, నేను ప్రతి 3 నెలలకి శ్రీశైలం అయితే వెళ్తాను. నాకు అంత ఇష్టం ఆ శివయ్య నాన్న, నాకు తండ్రి అన్నా కానీ నాకు అంత ప్రేమ అనమాట. ఈ అమ్మవారి దగ్గరికి వస్తే నేను అమ్మవారిని కూడా మనస్ఫూర్తిగా ఇష్టపడతాను. ఎందుకు ఇష్టపడతాను అనేది కూడా నేను కొన్ని కారణాలు అయితే మీకు చెప్తాను ఫ్రెండ్స్. మా నాన్నకి పచ్చివాతం వచ్చి మంచంలో ఉంటే 2011లో డిసెంబర్ నెలలో 31వ తారీఖున మా నాన్నకి పచ్చివాతం వచ్చింది. 2015లో డిసెంబర్ నెలలో 2వ తారీఖు మా నాన్న చనిపోయాడు. ఒక 4.5 సంవత్సరం మా నాన్న మంచంలోనే ఉన్నాడు అనమాట. ఆయన బాధ అసలు చూడలేకపోయేదాన్ని నేను. తర్వాత వచ్చేసి ఇంకోటి ఏంటంటే, మాకు పాలు పోసే ఆమె చెప్పిందనమాట, హనవలమూరు అంకమ్మ తల్లి దగ్గరికి పోతే ఏదన్నా అనుకున్నా ఖచ్చితంగా జరిగిద్ది, అసలుకి ఏంటో చెప్పిద్ది అని. మేము అక్కడికి వెళ్ళకముందే మేమైతే మా నాన్నకి ఏదో దెయ్యం పట్టింది, ఏదో గాలి చేష్టని దగ్గరగా ఒక 50,000 దాకా అయితే వదిలించుకున్నాము. ఒక ఆమెను తీసుకొచ్చి ఆమెకి ఒక నల్ల మేకనిచ్చి ఒక 20,000 ఆమెకి ఇచ్చేసామన్నమాట. తెలియక, అంటే మా నాన్న రేత్రి పచ్చివాతం వచ్చిన వాళ్ళు అట్ట మాట్లాడతారంట, మాకు తెలియదు కదా ఆయన ఏంది అట్ట మాట్లాడుతున్నాడు అని చెప్పేసని. తర్వాత ఇక మాకు ఎప్పుడైతే మా పాలు పోసామని చెప్పిందో, సరే నేను వెళ్తానని చెప్పేసి నేను వెళ్ళాను. మా అమ్మ మా అక్క ఇలాంటి నమ్మరు, వాళ్ళు చర్చికి వెళ్తారు. సరే నేనైతే దేవుళ్ళనే పూజిస్తాను కాబట్టి నేను వెళ్ళాను అనమాట. వెళ్తే ఆమె ఒక 10 రూపాయలు తీసుకునేది. అక్కడ గుడి దగ్గర ఉండి ఒక ముసలావిడ చెప్తా ఉంటుంది. ఆ 10 రూపాయలు ఇచ్చి కూర్చుంటే ఆమె ఒక్కటే చెప్పింది, నిన్ను కన్నోళ్ళ గురించి నువ్వు అడగటానికి వచ్చావు, టైం దాటిపోయింది, నీ తండ్రి ఎక్కువ రోజులు బతకడు, వారానికల్లా చచ్చిపోతాడు అని ఆ 2 మాటలు టకా చెప్పేసింది. నాకైతే ఏడుపైతే ఆగలేదు ఫ్రెండ్స్. కానీ చూద్దాం అది నిజమా కాదా అని చెప్పి నేను ఇంటికి వచ్చి మా అమ్మలతోటి అందరితోటి కూడా చెప్పాను. ఆమె వారానికల్లా అని చెప్పేసాను అంది కదా. నేను ఆదివారం పోయాను, మళ్ళీ ఆదివారం వచ్చేళ్ళకి చనిపోతాడు అని చెప్పింది. కాకపోతే ఆదివారం తప్పించుకున్నాడు, మంగళవారం రోజు మా నాన్న అయితే చచ్చిపోయాడు. అంటే ఆమె చెప్పిన 9 రోజులకో 10 రోజులకో మా నాన్న చచ్చిపోయాడు అనమాట. కానీ ఏదో ఒకరోజు అటు ఇటుగా అది మాత్రం జరిగింది. అది ఇంకా ఆమె ఏంటంటే నాకు ఇంకా బాగా నమ్మకం కుదిరింది, ఇంత కరెక్ట్గా చెప్పింది కదా, చెప్పింది జరిగింది అని చెప్పేసి. తర్వాత వచ్చేసి మా నాన్నకైతే కాలుపు బూడిదిగా, అంటే బూడుపు కాదు కాలుపు అనమాట. మా క్యాస్ట్లో మేము తర్వాత బాగా వాన పడుతుంది అనమాట. డిసెంబర్లో అంటే కార్తీక మాసం అనమాట, బాగా వర్షాలు పడుతున్నాయి. మా బాబు పేటలో చదువుకుంటున్నాడు. మా బాబు కోసం నేను మా హస్బెండ్ బండి మీదే వెళ్తున్నాము. అంతలా వర్షంలో కూడా పిల్లోడిని తీసుకురావాలి అని చెప్పేసి. ఎందుకంటే మా నాన్నకి మా అబ్బాయి అంటే బాగా ఇష్టము. సరే వాడిని తీసుకురావాలని చెప్పి మేము వెళ్తానే ఉన్నాము. వెళ్ళేటప్పుడు బాగా వాన పడుతుంది కదా ఫ్రెండ్స్. నేను ముప్పారం పోయిన తర్వాత దేవుడికి, అంటే అమ్మవారికి దండం పెట్టుకున్నా. అమ్మ నువ్వు కరెక్ట్గా చెప్పావు కదా, నేను ఇప్పుడు ఒకటి అనుకుంటా, అది కానీ జరిగితే నేను ఇంకా అక్కడి నుంచి నేను పూజించుకుంటాను అని చెప్పేసి దండం పెట్టుకొని నేను మళ్ళీ తిరిగి వచ్చేళ్ళకి వాన ఉండకూడదు. మా నాన్నకి మేము ఏ కార్యక్రమం అయితే చెయ్యాలి అనుకుంటున్నామో అది కరెక్ట్గా జరగాలి అని చెప్పి నేను మనసులో ఏడ్చుకుంటానే ఆ తల్లి దండం పెట్టుకొని వెళ్ళాను. నేను అక్కడికి వెళ్ళి మా బాబుని తీసుకొని మళ్ళీ అదే ప్లేస్కి వచ్చేళ్ళకి వాన అయితే లేదు. తర్వాత మా నాన్నకి చేయాల్సిన కార్యక్రమం మొత్తం నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, ఖచ్చితంగా జరిగింది.
అంటే మా నాన్న కాల్పు కాబట్టి వాన లేదు. వాన ఉంటే మనం ఆ పని చేయలేం కాబట్టి వాన అయితే లేదు. మా నాన్నకి ఏ కార్యక్రమం అయితే మేము చేయాలనుకున్నామో అది మనస్ఫూర్తిగా చేయగలిగామన్నమాట. నాకు ఆ 2 బాగా గురైనవి. నేను ఇంకా ఆమెని పూజ చేయటం మొదలుపెట్టాను. ఇది అంకమ్మ తల్లి. ఇప్పుడు నేను మీకు చూపించే గుడి పోలేరమ్మ తల్లి గుడి అనమాట. ఇంకా నేను అక్కడికి వెళ్ళి ఇంకా ఆమెని డైలీ వారం వెళ్ళటము, దండం పెట్టుకోవటము చేస్తూనే ఉన్నాను. తర్వాత మా హస్బెండ్కి జాబ్ పోయింది. జాబ్ పోయి ఒక నెల రోజులు ఇంట్లోనే ఉన్న తర్వాత మళ్ళీ ఆమె దగ్గరికి వెళ్ళి, అంటే వారం వెళ్తుంటాం కదా, మళ్ళీ ఒక వారం వెళ్ళి ఆమెనైతే దండం పెట్టుకొని మేము అడిగితే ఆమె ఏం చెప్పిందంటే, ఒక వారానికి పిలుపు వస్తుంది ఎల్లమ్మనమ్మ అని చెప్పింది. వారం అన్నది 5 రోజులకే మా హస్బెండ్కి పిలుపు వచ్చింది. వేరే సాట జాబ్ ఖాళీగా ఉంది రమ్మని వెళ్ళాడు. అది ఒకటి జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ సిస్టర్ మీరు అన్నదానికి నేను చెప్తున్నాను అనమాట. మనము దేవుళ్ళని నమ్ముకుంటే చెడిపోము అని నేను ఫస్ట్ కానీ చెప్పేది ఇదే. నాకైతే కరెక్ట్గా ఎవరికైనా సరే, నాకే కాదు ఎవరికైనా మనం మనస్ఫూర్తిగా మన మనసుకు నచ్చిన దేవుణ్ణి మనము పూజిస్తూ ఉంటే లేట్ అయితేమో కానీ ఖచ్చితంగా మన కోరికలు అయితే తీరుతాయి. ఇంట్లో ఏ తగాలు ఉండా ఎప్పుడు ఉండేవి. ఒక భార్య భర్తకు కానీ, అత్త మామకు కానీ, తల్లి కూతురుకు కానీ ఏ తగాలైనా ఎప్పుడు ఉండేవి. కానీ మనసు మనకి చిరాగ్గా కోపంగా ఉన్నప్పుడు మీ దగ్గరలో ఉన్న గుడికి, ఏ గుడికైనా సరే వెళ్ళి ప్రశాంతంగా గుడిలో ఒక అరగంట సేపు కూర్చోండి. అసలుకి ఆ తగాదులు, ఆ గొడవలు, ఆ టెన్షన్లు ఎటుపోతాయో తెలియదు. ఆ దేవుడికి అట్టనే చూస్తుంటే అసలుకి ఎందుకు మనం ఇంత తగాదు పెట్టుకోవాలి, మన పరిస్థితి ఏంటా అని చెప్పి మన మనసుతోటి దేవుణ్ణి ఖచ్చితంగా అడుగుతామన్నమాట. ఎవరైనా వెళ్ళకపోతే ఈసారి అట్ట చేయండి. మీకు దేవుడి మీద మీకు నమ్మకం ఉండా లేకపోయినా ఒక్కసారి నేను చెప్తున్నాను కదా, మీ దగ్గరలో ఉండే గుడికి వెళ్ళి మనస్ఫూర్తిగా అసలు ఆ దేవుడి మొహం చూస్తా కూర్చోండి. మీకు ఎంత ప్రశాంతంగా వస్తుందో, మీరు ఎన్ని కష్టాలు పడ్డా కూడా మర్చిపోతారనమాట. ఆ గుళ్ళు అంత ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే నాకు జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇంకొకటి, కొంతమంది అడుగుతున్నారు, అక్క మీ బాబుకి యాక్సిడెంట్ అయింది కదా అని. నిజం ఫ్రెండ్స్, నా కొడుకు యాక్సిడెంట్ 2021లో అయిందనమాట. తర్వాత వచ్చేసి డాక్టరు అసలుకి తీసుకెళ్ళమన్నారు. సోమవారం రోజు జరిగింది. నేను అది రేపు మీకు క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్, ఓకేనా?